మనకొక న్యూస్ అయితే అందుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఫీవర్. స్పాండిలైటిస్‌తో ఆయన బాధపడుతున్నారు అని. అంటే పవన్ కళ్యాణ్ గారికి గత చాలా రోజుల నుంచి కూడా ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బ్యాక్ పెయిన్ లాంటివి, అలాగే ఆస్తమా లాంటి వాటితో కూడా గతంలో కూడా బాధపడినటువంటి టైం కూడా మనం చూసాం. అటు కరోనా టైంలో కూడా కావచ్చు, ఆయన ప్రజా పోరాట యాత్రలు చేస్తున్నప్పుడు, మొన్న వారాహి యాత్రలు చేస్తున్నప్పుడు కూడా అనేక సార్లు ఆయన ఇబ్బంది పడుతూ, ప్రజల కోసం నిలబడుతూ, ప్రజల కోసం పోరాడుతూ వచ్చినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన హెల్త్‌ని గూడా అన్నిటిని పక్కన పెట్టి ప్రజల్ని గెలిపించాలి, ప్రజల కోసం మనం నిలబడాలి అని చెప్పి ఒక నిజాయితీగా తన ఆస్తులను కరగబెట్టుకుంటూ, తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత ఆహ్, కుటుంబాన్ని అన్నీ కూడా ఆయన మంచి స్టార్‌డమ్‌ని వదులుకొని, ఆఖరికి తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల కోసం ఆయన, ఆయన పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. అలాంటి వ్యక్తి చాలా సార్లు అటు కరోనా టైంలో కావచ్చు, మొన్న వారాహి సభల్లో కూడా చాలా సార్లు ఇబ్బంది పడుతూ ఫుల్ ఫీవర్‌తో కూడా 102, 103 ఫీవర్‌తో కూడా ఆయన వచ్చి ప్రచారం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన అన్నీ కూడా బలంగా భరించింది ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల బాగోగుల కోసం. సో, అలాంటి వ్యక్తి మళ్ళీ ఆయన నిన్న ఒక 2, 3 డేస్ నుంచి హెవీ ఫీవర్‌తో బాధపడుతున్నారు. అంతేకాకుండా స్పాండిలైటిస్ సమస్యతో కూడా బాధపడుతున్నారు. ఆయన కోలుకోవాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ బాగుపడటానికి ఆయనే చాలా మూలం. ఎన్ని అయినా సరే ఆయన బావుండాలి. ఆయన బావుంటేనే ఆంధ్రప్రదేశ్ బావుంటుంది అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఎంతోమంది ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఒక బలమైన నాయకుడు దొరికాడని. అంటే గతంలో ఎప్పుడో మనం అల్లూరి సీతారామరాజును, లేదంటే సుభాష్ చంద్రబోస్ గారినో వీళ్ళందరినీ చూసుకుంటా వచ్చు. కానీ అలాంటి నాయకుడు ఈసారి ఆంధ్రప్రదేశ్‌కి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనకు దొరికారు. అల్లూరి సీతారామరాజు గారు ఎలా అయితే పోరాటం చేసి ఆయన కుటుంబాన్ని వదిలేసి ప్రజల కోసం నిలబడ్డారో, అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని అన్నీ కూడా తన సినిమాల్ని, స్టార్‌డమ్‌ని, సినిమాల్లో వచ్చినటువంటి డబ్బుని పెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిలబడుతూ పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఎంతోమంది మంత్రులను చూసాం గానీ, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో ఎవరు చేయలేదనే విధంగా అసలు డిప్యూటీ సీఎం అనే పదానికే అర్థం మార్చేసేలాగా ఒక అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తూ, పంచాయతీరాజ్ శాఖలో ఇన్ని అద్భుతాలు చెయ్యొచ్చా అనుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఆయన క్యాబినెట్ మీటింగ్ కూడా హాజరు కాలేకపోవచ్చు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారు మీరు కోరుకోవాలి. మీ ఆరోగ్యం మీద మీరు డెఫినెట్‌గా కొంచెం శ్రద్ధ పెట్టి చూడండి, చూసుకోండి. మీరు బావుంటేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బావుంటుంది. ఇక్కడ యువత భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఏ పార్టీని నమ్మకుండా మీకు అంటూ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీపై నమ్మకాన్ని పెట్టుకున్నారు. దానికి మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగాను ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిది ఆరోగ్యంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కూడా. సో, డెఫినెట్‌గా మీలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కు చాలా బలం. ఆ బలాన్ని మీరు మంచి ఇంకా బలంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌కి బలాన్నివ్వాలి.